హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమన్నా వీడియో చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా 4th వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. జతా అహీర్ ఎలక్టెడ్ యాజ్ ద నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే NAFEDకి సంబంధించి చైర్మన్ గా అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. NAFED అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్మన్ గా జతా అహీర్ అయితే ఎన్నికయ్యారు. సోనీ కంపెనీ అపాయింటెడ్ ద డిస్నీ వెటర్నర్ గౌరవ్ బెనర్జీ as the న్యూ ఇండియా CEO. సోనీ కంపెనీ న్యూ ఇండియా CEOగా డిస్నీ వెటర్నర్ అయిన గౌరవ్ బెనర్జీని అయితే నియమించింది. ద నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ NARCL, India state-owned Bad Bank has appointed the P. Santosh as the new managing director and chief executive officer. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పి సంతోష్ అయితే నియమించడం అయితే జరిగింది. అలాగే IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద సందీప్ బాత్రా as the ICICI Prudential Board Chairman. IRDAI సందీప్ బాత్రాను ICICI Prudential Board చైర్మన్ గా అయితే ఆమోదించడం అయితే జరిగింది. ముత్తూట్ బ్లూ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ షారూక్ ఖాన్ యాజ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్. ముత్తూట్ బ్లూ కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా షారూక్ ఖాన్ అయితే నియమిస్తున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. అపాయింట్మెంట్ ఆఫ్ రాకేష్ రంజన్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి నూతన చైర్మన్ గా రాకేష్ రంజన్ అయితే నియమిస్తున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ మే లాస్ట్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. NHPC హానర్ విత్ ద ఎకనామిక్ టైమ్ HR వరల్డ్ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్ అవార్డ్ ఫర్ 2024-25. NHPC మనకి ఎకనామిక్స్ టైం యొక్క HR వరల్డ్ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్ అవార్డు 2024-25 అయితే సత్కరించబడడం జరిగింది. పాయల్ కపాడియా ఓన్ ద కంట్రీ ఫస్ట్ ఎవర్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ ఎట్ ద 77th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. పాయల్ కపాడియాకు 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చలనచిత్రోత్సవంలో దేశం యొక్క మొట్టమొదటి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అయితే లభించడం జరిగింది. మేజర్ రాధికా సేన్ రిసీవ్స్ ద UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. మేజర్ రాధికా సేన్ గారికి యునైటెడ్ నేషన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే లభించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ PFC హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డ్ ఇన్ ద NF నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బిజినెస్ కేటగిరీ at the Outlook Planet Sustainability Summit and Award 2024 held in the Goa. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గోవాలో జరిగిన అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024లో NF నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బిజినెస్ కేటగిరీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డుతో అయితే గౌరవించబడడం అయితే జరిగింది. నెక్స్ట్ మే లాస్ట్ వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. ఫార్ములా 1 రేస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా, వాటిని గ్రాండ్ పిక్స్ అని కూడా అంటారు. రీసెంట్ గా జరిగిన ఎమిలియా రొమాగ్నో గ్రాండ్ పిక్స్ టైటిల్ 2024 మ్యాక్స్ వెర్స్టాపెన్ అయితే గెలుచుకున్నాడు. ఓకే, ఎమిలియా రొమాగ్నో గ్రాండ్ పిక్స్ విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్. అదే విధంగా మనకి మొనాకో గ్రాండ్ పిక్స్ 2024 మొనాకో గ్రాండ్ పిక్స్ అయితే చార్లెస్ లెక్రిక్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే ICC మనకి ఎవ్రీ మంత్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అయితే విడుదల చేస్తూ అయితే ఉంటుంది. ఏప్రిల్ మంత్ కి సంబంధించిన అవార్డ్స్ మేలోను, మే మంత్ కి సంబంధించినవి జూన్ లోను ప్రకటిస్తారు. మే మంత్ కి సంబంధించి ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మహ్మద్ వసీం UAE ప్లేయర్, అలాగే ICC ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా హేలీ మాథ్యూస్ వెస్టిండీస్ ప్లేయర్ అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది. ఓకే, మెన్ ప్లేయర్ మహ్మద్ వసీం, ఉమెన్ ప్లేయర్ హేలీ మాథ్యూస్. అలాగే దీపా కర్మార్కర్ క్లించ్డ్ ద ఇండియా ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇన్ ద ఏషియన్ ఛాంపియన్షిప్. ఏషియా ఛాంపియన్షిప్ లో భారతదేశం యొక్క మొట్టమొదటి బంగారు పథకాన్ని మనకి దీపా కర్మార్కర్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. ఓకే, దీపా కర్మార్కర్ మనకి ఫేమస్ జిమ్నాస్టిస్ట్ ఫ్రమ్ ఇండియా. అలాగే షాహిద్ అఫ్రిది అపాయింటెడ్ అట్ ద ICC మెన్స్ T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్. ICC పురుషుల T20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా షాహిద్ అఫ్రిదిని అయితే నియమించారు. ఆల్రెడీ అంతకు ముందు యువరాజ్ సింగ్ ని, హుసేన్ బోల్ట్ ని కూడా నియమిస్తున్నట్లుగా మనకైతే న్యూస్ లో అయితే చూసాం కదా. అంటే ఒక పర్సనే ఉంటారు కదా, మల్టిపుల్ బ్రాండ్ అంబాసిడర్స్ అయితే ఉంటారు. సో వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ గా షాహిద్ అఫ్రిది కూడా పాకిస్తాన్ ప్లేయర్ ని అయితే కూడా అపాయింట్ చేయడం అయితే జరిగింది యువరాజ్ సింగ్, హుసేన్ బోల్ట్ తో పాటుగా.
అలాగే ఇండియా సిమ్రాన్ శర్మ విన్స్ ద గోల్డ్ మెడల్ ఎట్ ద వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత క్రీడాకారిణి సిమ్రాన్ శర్మ బంగారు పథకాన్ని అయితే గెలుచుకుంది. అలాగే దినేష్ కార్తిక్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఐపీఎల్ లో మనకి ఆర్సీబీ తరఫున ఆడిన దినేష్ కార్తిక్ మనకి రీసెంట్ గా ఐపీఎల్ నుండి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ మే లాస్ట్ వీక్ లో ఉన్న ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఢిల్లీ ర్యాంక్స్ 350 ఇన్ ద ఆక్స్ఫర్డ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ రిపోర్ట్ 2024 అండ్ టాప్డ్ బై ద న్యూయార్క్. ఆక్స్ఫర్డ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ రిపోర్ట్ లో మనకి న్యూఢిల్లీ వచ్చేసరికి ఇండియాలో న్యూఢిల్లీ సిటీ 351 ర్యాంక్ లో నిలిస్తే అగ్రస్థానంలో న్యూయార్క్ సిటీ అయితే నిలిచింది. నెక్స్ట్ మే లాస్ట్ వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. HDFC Bank divested its entire 3.20% stake in the Protean e-government technologies for 150 crore while Nippon India Mutual Fund acquires the 3.16% stake for 148 crore rupees. Okay, HDFC Bank మనకి Protean e-government technologies అనే సంస్థలో మనకి 3.2% వాటాను కలిగి ఉండేది. ఈ వాటాను తన మొత్తం వాటాను కూడా HDFC బ్యాంక్ వాటాను అంటే మొత్తం వాటానే 3.20% అయితే కలిగి ఉండేది. ఈ సంస్థలో షేర్ మార్కెట్ లో కూడా లిస్ట్ అయి ఉంటుంది ఈ కంపెనీ అనేది. ఈ కంపెనీలో 3.20% వాటాను 150 కోట్లకు మనకైతే అమ్మివేసింది. సో ఎవరో ఒకరు అమ్మితే ఇంకోళ్ళు కొంటూ ఉంటారు కదా. నిపాన్ ఇండియా వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ నిపాన్ ఇండియా సంస్థ మొత్తం 3.20 కాకపోయినా 3.16% వాటాను అయితే 148 కోట్లకైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్విల్స్ ద ప్రవాహ్ పోర్టల్ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ అండ్ ఫిన్టెక్ రిపాజిటరీ. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవాహ్ పోర్టల్ అనే రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ మరియు ఫిన్టెక్ రిపాజిటరీని అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే హెచ్ఎస్బిసి అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇన్వెస్టెడ్ ద 6.125 crore ఈచ్ టు అక్వైర్ 6.125% స్టేక్స్ ఇన్ ద CCIL IFSC లిమిటెడ్. CCIL IFSC లిమిటెడ్ లో 6.125% వాటాను కొనుగోలు చేయడం కోసం హెచ్ఎస్బిసి అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా మనకి 6.125 కోట్ల చొప్పున అయితే పెట్టుబడులు అయితే పెట్టడం జరిగింది. అలాగే పూన్వాలా ఫిన్కాప్ అండ్ ఇండస్ ఇండియా బ్యాంక్ లాంచ్డ్ ద కో బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్. మనకి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ చూస్తే మనకి ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ICICI ఈ విధంగా అయితే ఒక నేమ్ ఉంటుంది. అలా కాకుండా కొన్ని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ICICI టైప్ తో అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ టైప్ తో రెండు బ్రాండింగ్స్ తో మనకి కార్డులు అయితే వస్తూ ఉంటాయి కదా. ఆ విధంగా కార్డు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ చూసినట్లయితే ఈ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ కార్డ్ తో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో పర్చేజ్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ రావడం, అమెజాన్ ICICI కార్డ్ తో మనకి అమెజాన్ వెబ్సైట్ లో పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రావడం, ఈ విధంగా టైఅప్ అయ్యే ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారో అదే విధంగా పూన్వాలా ఫిన్కాప్ ఇండస్ ఇండియా బ్యాంక్ ఇద్దరు కలిపి కో బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద 1 crore పెనాల్టీ ఆన్ ICICI బ్యాంక్ అండ్ 91 lakh ఆన్ ఎస్ బ్యాంక్. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ICICI బ్యాంక్ పైన 1 కోటి, ఎస్ బ్యాంక్ పైన 91 లక్షల జరిమానాను అయితే విధించడం జరిగింది. In 2023, Asian Development Bank allocated the $2.6 billion in sovereign loans to India, targeting urban development, power industry and climate resilience. 2023లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి $2.6 బిలియన్ సౌరభామ రుణాలను కేటాయించింది. పట్టణ అభివృద్ధి, శక్తి, పరిశ్రమ, వాతావరణ స్థితిగతులను లక్ష్యంగా చేసుకుని ఈ డెవలప్మెంట్ కోసం అయితే ADB బ్యాంక్ అయితే ఇండియాకి రుణాన్ని అయితే అందించడం జరిగింది. Tata Consultancy Services on May 22 announced that it has bagged a deal to modernize the core banking technology of Burgan Bank. TCS మనకి మే 22న బుర్గాన్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంక్ టెక్నాలజీని ఆధునీకరించడానికి ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. మనకి బ్యాంక్స్ కి సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి కదా. సో మనకి ఫినాకిల్, ఇన్ఫోసిస్ ఇలా మనకి ఇండియన్ బ్యాంక్స్ కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే తయారు చేస్తూ ఉంటాయి, డెవలప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఫారిన్ బ్యాంక్ అని బుర్గాన్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి TCS అయితే డెవలప్ చేయడం కోసం అయితే ఒప్పందం చేసుకుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మాన్ సాక్స్ హ్యాస్ రైజ్డ్ ద ఇండియా GDP గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6.7% ఫర్ ద క్యాలెండర్ ఇయర్ 2024. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ జీడిపిని వృద్ధి అంచనాను మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్మాన్ సాక్స్ వచ్చేసరికి 6.7% ప్రకటిస్తుండడం మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మే 4వ వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ ల్యాండెడ్ ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ Rafale at the Air Force Base, Alaska, United States to participate in the multinational Red Flag 24 exercise.
భారత వైమానిక దళ బహుళజాతి రెడ్ ఫ్లాగ్ 24 విన్యాసంలో పాల్గొనేందుకు గాను యునైటెడ్ స్టేట్స్ లోని అలాస్కాలోని వైమానిక దళ స్థావరంలో రఫేల్ అనే అత్యంత ఆధునిక యుద్ధ విమానాన్ని అయితే మనకి భారతదేశం ల్యాండ్ చేయడం జరిగింది. ఓకే, రెడ్ ఫ్లాగ్ 24 ఎక్సర్సైజ్ ఏదైతే విన్యాసం ఉందో దీంట్లో పాల్గొనడం కోసం భారతదేశం రఫేల్ అయితే అక్కడికి అయితే మనకి ఎయిర్ క్రాఫ్ట్ అయితే తీసుకువెళ్ళడం అయితే జరిగింది. France conducted the successful test of ASMPA supersonic nuclear missile. ఫ్రాన్స్ దేశం ASMPA సూపర్సోనిక్ న్యూక్లియర్ షిప్ యొక్క విజయవంతమైన పరీక్షను అయితే నిర్వహించింది. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ద రుద్రం 2 ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ ఫ్రమ్ ద Sukhoi 30 Mk1 ప్లాట్ఫామ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒడిస్సా తీరంలోని భారత వైమానిక దళం యొక్క Sukhoi 30 Mk1 ప్లాట్ఫామ్ నుండి రుద్రం 2 ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అయితే విజయవంతంగా అయితే పరీక్షించింది. మే లాస్ట్ వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. Agnikul launched the world first space rocket Agniban with India first 3D printed rocket engine. అగ్నికుల్ అనే సంస్థ భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ తో ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష రాకెట్ అయిన అగ్నిబాన్ అయితే ప్రారంభించింది. నాసా లాంచ్డ్ ద స్మాల్ క్లైమేట్ శాటిలైట్ టు స్టడీ ద ఎర్త్ పోల్. భూమి యొక్క ధృవాలను అధ్యయనం చేయడం కోసం నాసా ఒక చిన్న వాతావరణ ఉపగ్రహాన్ని అయితే ఇటీవల ప్రారంభించింది. సౌత్ కొరియా హ్యాస్ అఫీషియల్లీ లాంచ్డ్ ద స్పేస్ ఏజెన్సీ కాసా, కొరియాస్ ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్. మనకి నాసా అలాగే మన ఇండియాకి సంబంధించి ఇస్రో ఇవి ఎలా ఉన్నాయో అలాగే మనకి ప్రతి దేశానికి కూడా ఈ విధంగా అయితే కొన్ని దేశాలు అయితే సొంతంగా చేసుకుంటూ ఉంటాయి కదా. సో దక్షిణ కొరియా దేశం రీసెంట్ గా తన సొంత స్పేస్ ఏజెన్సీని కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. Noise company acquires the women wellness platform Social Boat to the bolsters monitoring innovation. నాయిస్ కంపెనీస్ మానిటరింగ్ ఇన్నోవేషన్ ను బలోపేతం చేయడం కోసం మహిళల వెల్నెస్ ప్లాట్ఫామ్ కంపెనీ అయిన సోషల్ బోట్ ని అయితే మనకి అక్వైర్ చేసుకోవడం అయితే జరిగింది. ఆస్ట్రాజెనికా ఇంటెండ్స్ టు బిల్డ్ ఏ $1.5 billion మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ సింగపూర్ ఫర్ యాంటీబాడీ డ్రగ్ కంజెక్టేజ్ ADCs, ఎన్హాన్సింగ్ ద గ్లోబల్ సప్లై ఆఫ్ ఇట్స్ ADC పోర్ట్ఫోలియో ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. యాంటీబాడీ డ్రగ్ కంజుగేట్స్ ఏదైతే ఉందో ADCs కోసం సింగపూర్ లో $1.5 billion తయారీ సౌకర్యాన్ని నిర్మించాలని ఆస్ట్రాజెనకా అయితే మనకి క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ADC పోర్ట్ఫోలియో యొక్క ప్రపంచ సరఫరాను మెరుగుపరచడం కోసం అయితే మనకి లాంచ్ చేయడానికి అయితే చూస్తుంది. మే 4th వీక్ లో ఉన్న ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. Nepalese climber Purnima Shrestha has achieved the extraordinary accomplishment of climbing Mount Everest 3 times during the current season. నేపాల్ పర్వతారోహకురాలైన పూర్ణిమ శ్రేష్ఠ ప్రస్తుత సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని 3 సార్లు అధిరోహించిన అసాధారణ విజయాన్ని అయితే సాధించడం జరిగింది. ఒకే సీజన్ లో 3 times మనకి పూర్ణిమ శ్రేష్ఠ గారు అయితే మనకి ఎవరెస్ట్ అయితే మనకి అధిరోహించడం అయితే జరిగింది. టోలామ్ ఎలక్టెడ్ as the న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం దేశం యొక్క కొత్త ప్రెసిడెంట్ గా టోలామ్ అయితే ఎన్నికయ్యారు. స్పెయిన్ బికమ్ ద 99th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 99వ సభ్య దేశంగా స్పెయిన్ దేశం అయితే నిలిచింది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అప్రూవ్స్ ద వరల్డ్ ఫస్ట్ మేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా. మనకి మొట్టమొదటి మేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టాన్ని అమలు చేసింది ఎవరు ఇటీవల అంటే యూరోపియన్ యూనియన్ అయితే అమలు చేసింది. UAE ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ అవార్డెడ్ ద ఫస్ట్ క్లాస్ మెడల్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు జోస్ ఆగ్యూరో అవిలా, అంబాసిడర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే టు ద UAE. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ UAEలో రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వేలో రాయబారిగా పనిచేసిన జోస్ అగ్యూరో అవిలాకు ఫస్ట్ క్లాస్ మెడల్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది. వరల్డ్ హైయెస్ట్ అబ్జర్వేటరీ ఇనాగ్రేటెడ్ ఇన్ ద చిలీ బై ద యూనివర్సిటీ ఆఫ్ టోక్యో. ప్రపంచంలో అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీని చిలీలోని టోక్యో విశ్వవిద్యాలయం అయితే ప్రారంభించింది. 10th వరల్డ్ వాటర్ ఫోరం ఓపెన్స్ ఇన్ బాలి ఇండోనేషియా. 10వ వరల్డ్ వాటర్ ఫోరం ఇండోనేషియాలోని బాలిలో ప్రారంభమైంది. ఘనా టైఅప్ విత్ ద రిలయన్స్ జియో ఆర్మ్ అదర్స్ ఫర్ బిల్డింగ్ ద 4G 5G టెలికామ్ ఇన్ఫ్రా. ఘనా దేశం 4G 5G టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం రిలయన్స్ జియో ఆర్మ్ తో అయితే మనకి టైఅప్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మే లాస్ట్ వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ అయితే చూద్దాం.
Cabinet has approved the allocation over the 10,300 crore for the Indian AI mission. భారతదేశం మనకి కృత్రిమ మేధస్సు AI మిషన్ కోసం 10,300 కోట్లకు పైగా కేటాయింపునైతే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్త్రా 24 ఇది ఫైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్ దుబాయ్లో అయితే మనకి కండక్ట్ చేయడం జరిగింది టు సెలబ్రేట్ ఇండియన్ కల్చరల్ డైవర్సిటీ త్రూ ద ఆర్ట్. ఓకే, మనకి భారతదేశ సంస్కృతి వైవిధ్యాన్ని చూపించేందుకు గాను దుబాయ్లో ఆర్త్రా 24 అనే ఫైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే కళల పోటీని అయితే నిర్వహించడం జరిగింది. ఎగ్జిబిషన్ మరియు పోటీ అనే దాన్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద రికార్డ్ డివిడెండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 2.11 lakh crore టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.11 లక్షల కోట్ల డివిడెండ్ అయితే బదిలీకి ఆమోదం తెలపడం జరిగింది. CDS General Anil Chauhan attended the exercise Cyber Sureksha 24 to strengthen India's cyber defense. CDS General Chauhan Anil Chauhan మనకి సైబర్ రక్షణను భారతదేశానికి సంబంధించి బలోపేతం చేయడానికి ఎక్సైజ్ సైబర్ సురక్షకి అయితే హాజరయ్యారు. మౌంటైన్ క్లైంబర్ జ్యోతి రాత్రే బికమ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. పర్వతారోహకురాలు జ్యోతి రాత్రే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత వృద్ధ భారతీయ మహిళగా అయితే నిలిచారు. Indian government increased the maximum limit of retirement and death gratuity from 20 lakhs to 25 lakhs for central government employees effective from January 1st. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రిటైర్మెంట్ డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 20 లక్షల నుండి 25 లక్షలకు అయితే పెంచింది. ఇది జనవరి 1 నుండి అయితే మనకి అమల్లోకి అయితే వస్తుంది. ఇక్కడ ఈ డేట్ కానిండి అయితే క్యాల్కులేట్ చేస్తారు. మిషన్ ఇషాన్ అంటే ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎయిమ్డ్ అట్ కన్సాలిడేటింగ్ ఇట్ ఫ్రాగ్మెంటెడ్ ఏరోస్పేస్ మేనేజ్మెంట్ ఇంటూ ఏ సింగిల్ యూనిఫైడ్ సిస్టమ్ హెడ్ క్వార్టర్ ఇన్ నాగ్పూర్. మిషన్ ఇషాన్ ఏదైతే ఉందో ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది ఫ్రాగ్మెంటెడ్ ఏరోస్పేస్ మేనేజ్మెంట్ ను నాగపూర్ కార్యాలయంగా ఏకీకృత వ్యవస్థగా ఏకీకృతం చేయడం లక్ష్యంగా అయితే ప్రారంభించబడడం అయితే జరిగింది. Department of Telecommunication and collaboration with the Union Ministry of Home Affairs launched the Sanchar Sati initiative to target the fraudulent SMS. Department of Telecommunication అలాగే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో మోసపూరిత ఎస్ఎంఎస్లను మనకి టార్గెట్ చేస్తూ సంచార్ సాతి ఇనిషియేటివ్ అయితే ప్రారంభించింది. ఈ ఫ్రాడ్ ఎస్ఎంఎస్ ను మనకి కనిపెట్టడం, మనకి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి గ్యాదర్ చేయడం, ఓకే, ఇటువంటి వాటిని అరికట్టడం కోసం ఫ్రాడ్ ఎస్ఎంఎస్ లో మనకి ఇద్దరు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హోమ్ అఫైర్స్ ఇద్దరు కూడా కొలాబరేట్ అవడం అయితే జరిగింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRAS హ్యాస్ లాంచ్డ్ ద ప్రగతి అంటే ఫార్మర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్గాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయుర్వేదం. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఆయుర్వేద రంగంలో పరిశోధన ఆవిష్కరణలు ప్రోత్సహించడం కోసం ఆయుర్గ్యాన్ మరియు టెక్నో ఇన్నోవేషన్ ఫార్మా పరిశోధనకు సంబంధించి ప్రగతి అనే ప్రోగ్రామ్ ను ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్గ్యాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ప్రగతి ఫుల్ ఫామ్ ఇంగ్లీష్ లో చూసుకోండి. TCS and IIT Mumbai to build the India first quantum diamond microchip imager. TCS IIT Mumbai ఇద్దరు కలిపి మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ అయితే రూపొందించారు. DD Kisan launched the 2 AI anchors AI Krish and AI Bhumi on 26th May. DD Kisan దూరదర్శన్ కిసాన్ ఛానల్ 2 AI యాంకర్స్ AI Krish మరియు AI Bhumi అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మే 4th వీక్ లో స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. 64 great Indian bustard was spotted during the annual waterhole survey conducted in the National Desert Park, Jaisalmer, Rajasthan. రాజస్థాన్లోని జైసల్మీర్లోని నేషనల్ డెజర్ట్ పార్క్ లో నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో 64 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అయితే కనిపించింది. ఉత్తరప్రదేశ్ స్టేట్ టాప్స్ ఇన్ ద ఎడిషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ ఇన్ 2023-24. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్మిషన్ లైన్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. సాగా దావా ఆల్సో నోన్ యాజ్ ద ట్రిపుల్ బ్లెస్డ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ సిక్కిం. సాగా దావా దీన్నే మనకి ట్రిపుల్ బ్లెస్డ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఈ ఫెస్టివల్ సిక్కిం లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. గెయిల్ ఇండియా లిమిటెడ్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హ్యాస్ బికమ్ ఆపరేషనల్ ఎట్ విజయపూర్ ఇన్ మధ్యప్రదేశ్. గెయిల్ ఇండియా సంస్థ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను మధ్యప్రదేశ్ లోని విజయపూర్ లో అయితే ప్రారంభించింది.
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్డ్ ద స్టేట్ వైడ్ బ్యాన్ ఆన్ గుట్కా అండ్ పాన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా పాన్ మసాలాపై నిషేధాన్ని అయితే మనకు అమలు చేయడం జరిగింది. మే 4th వీక్ లో ఉన్న మిస్లీనియస్ న్యూస్ చూద్దాం. సౌరవ్ గంగోలీ టు బి ద చీఫ్ గెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ కాన్ఫరెన్స్ 24 విత్ ద 400 SCM డెలిగేట్స్ ఇన్ ముంబై. ముంబైలో 400 మందికి పైగా SCM ప్రతినిధులతో ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ కాన్ఫరెన్స్ 2024లో ముఖ్య అతిథిగా సౌరవ్ గంగోలీ క్రికెటర్ అయితే మనకి అటెండ్ అవడం జరిగింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ అండ్ IIT హైదరాబాద్ ఇంక్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సాయుధ దళాల వైద్య సేవలు అలాగే IIT హైదరాబాద్ ఇద్దరు కూడా పరిశోధన మరియు శిక్షణ కోసం అవగాహన ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మే 4th వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. నెక్స్ట్ 22 మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని 22 మేన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. వరల్డ్ టర్టిల్ డే ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని 23 మార్చిని జరుపుకుంటాం. 23 మేన మనకి రీసెంట్ గా 2586వ మనకి గౌతమ్ బుద్ధ యొక్క బర్త్ యానివర్సరీ, గౌతమ్ బుద్ధుని యొక్క 2586వ జయంతిని అయితే జరపడం జరిగింది. వైశాఖ మాసంలో వచ్చే మొట్టమొదటి పౌర్ణమి నాడు ఫస్ట్ ఫుల్ మూన్ ఆఫ్ ద మంత్ ఆఫ్ వైశాఖలో అయితే మే 23 అయితే మనకి గౌతమ్ బుద్ధుని యొక్క జయంతిని అయితే జరపడం జరిగింది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హ్యాస్ ప్రొక్లెయిమ్డ్ ద మే 24 యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కోర్. అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా మే 24న జరుపుకోవాలని ఐక్యరాజ్య జనరల్ అసెంబ్లీ అయితే మనకి తీర్మానించడం జరిగింది. ఈ మార్కోర్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ యానిమల్ మనకి. అలాగే లాస్ట్ వీక్ ఆఫ్ మే 25th 31st మేన ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సాలిడరిటీ విత్ ద పీపుల్ ఆఫ్ నాన్ సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీస్. స్వయం పరిపాలన లేని ప్రాంతాల ప్రజలతో కూడిన అంతర్జాతీయ సాలిడరిటీ వారోత్సవాన్ని 25 to 31 మేన అయితే జరపడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్ హెల్త్ మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని మే 28న అయితే జరుపుతాము. ఈ సంవత్సరం థీమ్ మొబిలైజింగ్ ఇన్ క్రిటికల్ టైమ్స్ ఆఫ్ థ్రెట్స్ అండ్ ఆపర్చునిటీస్ విచ్ ఎంఫసైజెస్ ద ఎంపవరింగ్ ఉమెన్. 28 మేన వరల్డ్ హంగర్ డే ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని మే 28న జరుపుకుంటాం. థీమ్ థ్రైవింగ్ మదర్స్ థ్రైవింగ్ వరల్డ్. 29 మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద UN పీస్ కీపర్ UN శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవాన్ని 29 మేన జరపడం జరిగింది. థీమ్ ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ బిల్డింగ్ బెటర్ టుగెదర్. 30 మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో అంతర్జాతీయ బంగాళదుంపల దినోత్సవం మే 30న జరుపుతాం. ఈ సంవత్సరం థీమ్ హార్వెస్టింగ్ డైవర్సిటీ ఫీడింగ్ హోప్. 30 మేన హిందీ జర్నలిజం డే 30 మేన అయితే జరపడం జరిగింది. 31 మేన వరల్డ్ నో టొబాకో డే ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని 31 మేన జరుపుకుంటాం. థీమ్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్. ఓకే, ఇది మే 4th వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ మీకు ఎవరో కూడా ఈ విధంగా డివైడ్ చేసి అయితే చెప్పరు. సో మనం వీక్లీ కూడా టాపిక్ వైజ్ గా డివైడ్ చేసి ఎవ్రీ వీక్ కూడా ఒక వీడియో చొప్పున మంత్లీ 4 పార్ట్స్ వీడియోస్, అలాగే మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో రివిజన్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా ఒక ప్యాక్ లో మీకు అయితే అవైలబుల్ గా ఉంటాయి. వెబ్సైట్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్స్ కావాలంటే ఎవరైనా బై చేయాలంటే చేయొచ్చు, లేదా వీడియోస్ చూసుకుంటూ రెగ్యులర్ గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, అమౌంట్ వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటే కనుక సో అది మీ ఇష్టం. ఎవరైనా బై చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.